ఓం శ్రీ శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024 గత సంవత్సరం కంటే కూడా మీ అందరికీ అనేక అభివృద్ధులని అనుగ్రహిస్తూ ఈ 2024లో సనాతన ధర్మ మార్గములో మీరందరూ నడవాలి అని, అట్లాగే మనని మనము ఎంత గౌరవం మన మీద మనం పెట్టుకుంటామో అంతే గౌరవాన్ని పరుల మీద కూడా మనము చూపాలి అని, సమాజం పట్ల మనందరికీ కూడా ఒక చక్కటి సద్భావన కలగాలి అని చెప్పి మనందరము కూడా నిరంతరము గోవులని రక్షించుకుంటూ ఏ గొడవలు మన దరిదాపులకి రాకుండా నవగ్రహాలు మనని అనుగ్రహించాలి. అలాగే వృత్తి వ్యాపారాలని చూసుకునేటువంటి వారందరికీ కూడా చక్కటి సంపద, ఆయుష్ ఆ పరమేశ్వరుడు ఈ 2024 సంవత్సరంలో మరింత గొప్పగా అనుగ్రహించాలి అని చెప్పి కోరుతూ, మీనరాశి జాతకులకి 2022 జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలని క్లుప్తంగా తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మీనరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు పూర్వభాద్రా నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్రా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలో ఉంటారు. ఈ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరములో ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యము 2, అవమానము 4. ఈ రాశి వారికి 2024 మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా తృతీయ స్థానమునందు గురుడు సంచరించనున్నాడు. శనేశ్వరుడు సంవత్సరాంతము వరకు కూడా వ్యయస్థానముల యందు రజతమూర్తిగా శని భగవంతుడు సంచరించనున్నాడు. రాహుకేతువులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతము వరకు కూడా జన్మస్థానము, సప్తస్థానముల యందు తామ్రమూర్తులుగా సంచరించనున్నారు. తృతీయ స్థానము యందు గురు సంచార ప్రభావము చేత కార్యనాశములు జరుగుట తథ్యం. అందున ఏలినాటి శని ప్రభావము మీనరాశి వారికి జనవరి నుంచి కూడా ఉగాది పర్యంతము కొంత గట్టు కాలముగా మనం అనుకోవాలి. మనకి ఏమీ జరగకపోవచ్చండి. మీనరాశి వారికి మనోవ్యధ పెరుగుతూ ఉంటుంది. పుత్రిక విషయములోనో, పుత్రుడి విషయములోనో, భార్య విషయములోనో, భర్త విషయములోనో, వ్యాపార విషయములో కానీ, ఉద్యోగ విషయములో కానీ, కుటుంబ విషయాలలో కానీ ఒక విషయము మిమ్మల్ని చాలా బాధింపజేస్తుంది. ఒంటరిగా జీవనం గడపాలి, ఏ భవబంధాలు మీకు ఉండకూడదు అనేటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళవచ్చు. అజాగ్రత్తతో ఏమాత్రము ఉండకూడదు.
పొర్రపాటున కూడా హింసాత్మకమైనటువంటి మాటలు, క్రోధాత్మకమైనటువంటి పనులకి దూరముగా ఉండటము చాలా మంచిది. సాధ్యమైనంత ఎక్కువ మౌనమే రానున్న కాలములో బ్రహ్మహస్త్రములాగా మీనరాశి వారికి 2024లో పనిచేస్తుంది. విదేశాలకు వెళ్ళినప్పటికీ, స్వదేశములో గొప్ప గొప్ప ఉద్యోగములు చేస్తున్నప్పటికీ, పెద్ద పెద్ద వ్యాపారాలు నడుపుతున్నప్పటికీ అసంతృప్తిగా ఉంటారు. విదేశాలకు వెళ్తే అనుకున్న స్థితిలో ఉద్యోగం లేకపోవటము, విద్యార్థులకి అనుకున్న స్థాయిలో విద్యాభ్యాసము దొరకకపోవటము, ఒకానొక సమయమునందున ఎవరైనా ప్రేమతో మాట్లాడితే బాగుండురా, నవ్వుతూ మాట్లాడటము కూడా కరువయ్యేటువంటి సందర్భాలు 2024 జనవరి నుంచి ఏప్రిల్ ఉగాది వరకు కూడా ఉంటాయి. మనోధైర్యముతో ఉండండి, కృంగిపోవక్కర్లా. కష్టాలు మనిషికే వస్తాయి, పశువులకి వస్తే అవి చెప్పుకోలేవు. మనము పుట్టినప్పుడే మీనరాశి పశువులే కూడా చాలా ఉంటాయి, వాటికి ఏ కష్టం ఉందో ఎవరం చూస్తున్నాం. మౌనము ఎన్నో కార్యాలకి మీనరాశి వారికి ప్రశ్నని, ఆ ప్రశ్నకి జవాబులను ఇస్తుంది. మీ మౌనమే ఎన్నో ప్రశ్నలకి జవాబు అవుతుంది. కోపాన్ని తగ్గించుకోండి, ఆలోచించి మాట్లాడండి. నిరంతరము హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ నామాన్ని జపం చేస్తూ ఉండండి. ఓపికతో ఉండండి, విశ్వసించండి. 2024 డిసెంబర్లో మీనరాశి వారు మీరు అనుకున్న ప్రతి పనిని సాధించగలుగుతారు. శత్రువులపైన కూడా విజయాన్ని సాధిస్తారు. ఓపికతో ఉండటమే బ్రహ్మాస్త్రం. అవమాన పాలవ్వాల్సి వస్తుంది, అపజయాలని పొందాల్సి వస్తుంది, అయినప్పటికీ విజయాన్ని పొందుతారు. మొదటి దెబ్బకే అపజయము అనుకుంటే 100వ దెబ్బ మీరు కొట్టబోతున్నారు. సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి వారు, మిమ్మల్ని ఇప్పుడు ఎదిరించిన వారు అవుతారు. ఆ రోజున మీరు ఇచ్చేటువంటి ఒక్కొక్క టాస్కు వారికి చుక్కలు కనిపించడం తథ్యం. ఈ యొక్క బృహస్పతి గ్రహము మే 1 నుంచి మారుతుంది కాబట్టి తృతీయ స్థానము అంటే మీనరాశి నుంచి మేష వృషభ స్థానాలు, వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు మీనరాశి వారి జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. ఆ సవాళ్ళని ఎదుర్కోవాలి అంటే ముందుగా సవాళ్ళు ఎదురవుతున్నాయన్న విషయాన్ని భగవంతుడు ఈ 2-3 నెలల నుంచి మీకు చూపించాడు. తద్వారా ఇట్టే ఆ సవాళ్ళను ఎదుర్కొని విజయ అవకాశాల మీదకి ముందుకు సాగుతూ ఉంటారు. ఉద్యోగస్తులపైన ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు రంగములో ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి బదిలీ అవకాశాలు, ఉద్యోగము ఊడిపోయినా మళ్ళీ వస్తుంది. కంగారు పడద్దు, నిజాయితీగా ఉండండి. విదేశాలలో పెట్టుబడులు పెట్టడానికి, విదేశాలలో వ్యాపారాలను చెయ్యటానికి మీనరాశిలో ఉన్నటువంటి కొంతమంది చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం అనుకుంటాం ఇప్పుడు సమయం బాలేదు, ఇప్పుడే అవకాశం వచ్చింది అని. అవకాశాన్ని జార విడుచుకోకండి. ప్రతి అవకాశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అడుగులు వేయండి.
2024లో విద్యార్థులకి సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో చక్కటి ప్రయోజనాత్మకమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి. కంగారు పడవద్దు. అనుకున్న ప్రతిదానిని సాధించగలుగుతారు. స్త్రీలు పరుల విషయములో నోరు జారుడు మాటల్ని కట్టిపెట్టండి. మీ యొక్క స్నేహితులతో కానీ ఆప్తులతో కానీ ఎంతవరకు ఉంటే అంత మంచిది. చెప్పాను కదా, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది మీరు జపం చేయండి. జపం చేస్తున్నామని కూడా ఎవరికి చెప్పక్కర్లేదు. పిచ్చిగా జపం చేయకండి, మంచిగా జపం చేయండి. అనవసరంగా మిమ్మల్ని మీరు కించపరుచుకునేటువంటి పనులని చేయకండి. స్త్రీలు మీ ముందు నవ్వుతారు, తర్వాత మిమ్మల్ని హేళన చేస్తారు. తొందరపాటుతో ఎవరిని పడితే వారిని విశ్వసించకండి. సత్సంబంధాలను కొనసాగించండి. అంతే తప్ప అభద్రతా భావనతో అందరినీ అనుమానంగా చూడవద్దు. మీరు చేసేటువంటి కొన్ని చర్యల వల్ల మీనరాశి వారికి అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. మీ ఎదురుకుండా మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడలేనటువంటి వ్యక్తులు కూడా హేళనగా మాట్లాడతారు. ధైర్యంగా ఉండండి. మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు మీరు వేసే ప్రతి అడుగు కూడా బంగారుమయమవుతోంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి చాకచక్యమైనటువంటి చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తప్పించుకోలేరు. పద్మవ్యూహములాగా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో తిండి దొరకదు. నమస్కారం పెట్టేవాడి ముఖంలో అర్థమైపోతుంది వాడు యాక్షన్ చేస్తున్నాడని. అనలేవు, మింగలేవు, కక్కలేవు. గొంతులో విరుక్కున్న వెలక్కాయలాగా అయిపోతుంది జీవితం. నటించవద్దు, ధర్మంగా ఉండండి. హేళన చెయ్యకండి ఎవరిని. మీనరాశి వారు అటువంటి వారిని చూసి కూడా మీరు మనసులో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే చిరునవ్వుతో ఉండండి. ఎప్పుడో గొప్పుడు ఉదయం ప్రారంభిస్తే నవ్వు, రాత్రి లోపల ఏదో ఒక సందర్భంలో నిజంగా నవ్వుతారు. ఆ ఒక్క నవ్వు ఆ రోజు మీకు వచ్చిన కష్టాన్ని ఇట్టే తొలగిస్తుంది. ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండవద్దు. జూన్ నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. ధైర్యంగా ఉండండి. ప్రాణాయామం చెయ్యండి. గోవు యొక్క సన్నిధిలో కుదిరితే నెలకి ఒక 40 నిమిషాలైనా కూర్చోండి. వాటికి సేవ చేయండి. గోశాలను శుభ్రం చేయండి. గోవు అంటే దేశీయ గోవు, హెచ్ఎఫ్ ఆవులు, బర్రెలు ఇవి కాదు. గోవు అంటే స్వచ్ఛమైనటువంటి భారతదేశం సంతతి. అటువంటి గోవులకి సేవ చేయండి. పచ్చి గడ్డిని గోవులకి సమర్పణ చేయండి. ఈ యొక్క 2024 జనవరి నుంచి ఏప్రిల్ లోపు మీరు పోలీస్ అధికారులతో కూడా వాగ్విధానానికి దిగాల్సి వస్తుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. మద్యాన్ని సేవించి వాహనాలను నడపద్దు. పిల్లలు, విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు వ్యసనాలకి దగ్గరయ్యేటువంటి సందర్భం కూడా ఉంటుంది. తల్లిదండ్రులు కంటికి రెప్పల్లాగా పిల్లల్ని కాపాడుకుంటూ ఉండండి. వారు తప్పుడు మార్గంలో వెళ్ళారు అంటే మీ పెంపకమే తప్పు అని అంటారు కదా. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యల నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలలో విపరీతంగా పుంజుకుంటారు. మంచి సంపదను కలుగుతుంది. గృహోపకరణాలని కొంటారు. శుభకార్యాలు, సంతత వృద్ధి, వివాహము కానటువంటి వారికి వివాహము కూడా
ఈ మాసాలలో జరిగేటువంటి సందర్భాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. పూర్వభాద్ర నక్షత్రం వారు అందరి మన్నలని పొందగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సత్కర్మాచరణ ద్వారా ఎంతో చైతన్యవంతులవుతారు, కష్టాల నుంచి మరుగున పడతారు. రేవతి నక్షత్రం వారు దాతృత్వాన్ని కలిగి ఉంటారు, మంచితనాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఎందుకండి? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇదే ఈ సంవత్సరము మీనరాశి వారికి ఇది చాలా ఉపయుక్తమైనటువంటి, ఇది ఒక చైతన్యవంతమైనటువంటి మంత్రం. అలాగే గోవులకి సేవ చేయటం, అన్నార్తులకి అన్నాన్ని పెట్టండి. దరిద్రులం కదండి, ధనము లేదు, ఎక్కడి నుంచి పెట్టాలంటే నువ్వు తినే ధనములో ఒక బియ్యం బస్తా అన్నదానానికి, నువ్వు తినేటువంటి ధనముతో ఒక పూట నువ్వు మానేసి ఆవుకి కాయగూరలు కొరుక్కు పెట్టు. మరి కష్టాలు తొలగాలి, దరిద్రం పోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి మీనరాశి వారు. కాబట్టి ధర్మ మార్గంలో వెళ్ళండి. సనాతన ధర్మమే మనకి బ్రహ్మాస్త్రం లాంటిది. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.